యా చేసింది చెప్పలేక కేసీఆర్ను తిడతావా? ఆయన నామస్మరణ చేసినంతనే నీ పాపం పోదు. శాతగారానికి మాటలు చేవలేనికి బూతులు ఎక్కువ. కాంగ్రెస్ జరపాల్సింది అబ్జా యోత్సవాలు అంటూ హరీష్ రావు చెప్తున్నాడు. మరి కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు? 11 నెలలుగా తాగి ఫామ్ హౌస్ ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ ఇంత సరే ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి కదా, ఎందుకు కేసీఆర్ ఒక్క సమస్య గురించి ఎందుకు మాట్లాడతలేడు? ప్రగతి భవన్లో ఎందుకు తాగి పంటున్నాడు? అది చెప్పు, సమాధానం చెప్పాలి హరీష్ రావు. అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్కే పరిమితమైండు, ఇప్పుడు ఫామ్ హౌస్కే పరిమితమైండు. అసలు ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం ఏంది? నష్టం తప్ప. ఆయన పరిపాలన వల్ల ఆయన తాగి ఫామ్ హౌస్లో పడుకుంటాడు కాబట్టి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనమైంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నష్టాల్లో ఉన్నది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా విధ్వంసంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ స్థాయి ఎంత, మీ బతికెంత? రేవంత్ నోరు అదుపులో పెట్టుకో. మోడీ విమర్శించబై ఈటల సచివాలయంలో చర్చకు సవాలంటూ చూస్తా ఉన్నాం. ఏందో ఈ కథ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను ఓడిస్తానని ఆనాడు చెప్పి మరీ ఓడించానని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తానని చెప్పి మరీ గుండు సున్నా తెప్పించానని అన్నారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మొలకెత్తనివ్వబోనని ప్రకటించారు. కేసీఆర్ కాసుకో, మా కార్యకర్తల పౌరుషమా, నీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందాం అని సవాల్ చేశారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫామ్ హౌస్ లో మౌనంగా పడుకుంటే ఆయన సంగతి నాకు తెలియదు అనుకున్నాడేమో. ఆయన ముందు తెలుసు, వెనక తెలుసు, ఆయన ఉపాయం తెలుసు, ఉబలాటం తెలుసు. అన్నింటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా ఆ మందును ఆయనకు పెడతా అని కేసీఆర్ ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. 10 నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారని కేసీఆర్ అంటున్నారని, కానీ ఎవరు ఏమీ కోల్పోలేదని రేవంత్ చెప్పారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు కోల్పోయారని ఎద్దేవా చేశారు. తండ్రి కొడుకుల నౌకరు విడగొడితే తెలంగాణ యువతకు 50,000 ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. వరి వేసుకుంటే ఉరేనని ఆనాడు కేసీఆర్ మాట్లాడారని, ఆయన ఫామ్ హౌస్ లో 110 ఎకరాల్లో వరి సాగు చేస్తే ఈ బండారం తాము బయట పెట్టామని రేవంత్ అన్నారు. సో చాలా అద్భుతంగా మాట్లాడారు, నో డౌట్. ఎందుకంటే రేవంత్ యొక్క మార్క్ స్పీచ్ ఏ విధంగా ఉందో అదే విధమైనటువంటి ధోరణితో మాట్లాడిండు. అందులో పెద్దగా ఆయన మాట్లాడిన తప్పని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే తన మార్క్ స్పీచ్ను యథావిధిగా కొనసాగించినది నేనైతే చెప్పగలను.